పోసానిది విచిత్రమైన కేసు. నిజానికి ఆయన నోటి దూలతో దారుణంగా పవన్ కళ్యాణ్ గాని, లోకేష్‌ని గాని, చంద్రబాబుని అతి దారుణంగా మాట్లాడిన వాళ్ళల్లో ఆయన ఒకడు. హ్మ్. ఖచ్చితంగా దానికి ఆయన శిక్ష అనుభవించాలి. ఎందుకంటే అంత దారుణంగా పర్సనల్‌గా అటాక్ చేసి, వాళ్ళ భార్యల మీద, పిల్లల మీద దారుణమైన కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో, అది ఆయనకి ఆ నోటి దూల అనేది ముందు నుంచి ఉంది. దాన్ని అనుభవించాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆహ్, నేరం ఒకటైతే కేసులు సెక్షన్‌లు ఒకటి పెడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. హ్మ్. ఈయన మీద నిజానికి పెట్టాల్సిందేందంటే మా దుర్భాషలాడిన దానికి పెట్టాలి. అవన్నీ కూడా బెయిలబుల్ కేసులవుతాయి. నాన్ కాగ్నిజబుల్ అవుతది. నాన్ కాగ్నిజబుల్ అండ్ బెయిలబుల్ అయినప్పుడు ఏమవుతుందంటే అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ చేయకుండా అతనికి నోటీసులు ఇచ్చి విచారణ జరిపించాలి. కేసు పెట్టి అతన్ని కోర్టులో ట్రయల్‌కి తీసుకెళ్ళాలి. కోర్టు దగ్గర ప్రూవ్ అయితే అతనికి శిక్ష పడుతుంది. ఖచ్చితంగా ప్రూవ్ చేయగలిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఓపికగా గాని ట్రై చేస్తే లీగల్‌గా సిస్టమాటిక్‌గా శిక్ష పడుతుంది. కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి అతనికి శిక్ష కోర్టులో వేయడం ఇష్టం లేదు. ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అని ఇతన్ని అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకని ఇతని మీద సిండికేట్లు ఇతను మెంబర్ అన్నట్టుగా పెట్టారు. ఎందుకంటే అది బెయిలబుల్, హ్మ్. నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్. నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు. కాగ్నిజబుల్ అంటే నోటీసులు ముందుగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కోర్టు పర్మిషన్ లేకుండానే ఒక వ్యక్తిని కాగ్నిజబుల్ నేరాల్లో అరెస్ట్ చేయొచ్చు. అలాగా ఇతన్ని అరెస్ట్ చేశారు. కేసులు పెట్టారు. అయితే కింది కోర్టులన్నీ కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులు, సెషన్స్ కోర్టులు జనరల్‌గా ఏం చేస్తుంటారంటే పోలీసులు ఏం చెప్తే అది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏం చెప్తే అది ఫాలో అయిపోతుంటారు. నిజానికి ఈ సెక్షన్‌లలో అరెస్ట్ చేయకూడదు అని అనేక సార్లు సుప్రీంకోర్టు ఉన్నా ఈ మ్యాజిస్ట్రేట్లు వీళ్ళు ఫాలో అవ్వట్లేదని హైకోర్టు మొన్న చెప్పింది సీరియస్‌గా. హ్మ్. సో, ఈ క్రమంలో ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇది తెలుసు వీళ్ళకి కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఆహ్, మనం ఒక ఎత్తేస్తే వాళ్ళేమి ఎత్తేస్తారో కూడా తెలుసు. కానీ ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది కదా! అందుకని ఒక 50 కేసులు పెట్టేసి వరుసగా కేసులు వేస్తూ ఉంటే హైకోర్టు ఎన్నిట్లో ఇస్తుందో చూద్దాం, మళ్ళీ పెడదాం, ఏం చేస్తారు అన్న పద్ధతిలో ప్రభుత్వాలు వెళ్తుంటాయి. ఇది హ్మ్. జగన్ అయినా, చంద్రబాబు అయినా అందరూ ఇదే పని చేస్తుంటారు. అంటే చట్టంలో లొసుగులను ఉపయోగించుకొని తమకు అనుకూలంగా ఇతరులను ఎట్లా హరాస్ చేయొచ్చు అనేది ప్రభుత్వాలు చేస్తుంటాయి. దీనికోసమే వాళ్ళు సిద్ధార్థ లూథర్ లాంటి సుప్రీంకోర్టు అడ్వకేట్‌ని ఎందుకు పెట్టుకుంటారంటే వీళ్ళకి గైడెన్స్ ఇస్తారు. హ్మ్. అందుకని చంద్రబాబు ముందస్తు బెయిల్‌కి కూడా సిద్ధార్థ లూథరాని దించుతున్నాడంటే ఆయన గంటకు ₹1,00,00,000 తీసుకునేవాడని చెప్తారు. అంటే అంత డబ్బు గవర్నమెంట్ డబ్బులు అవన్నీ. అవన్నీ మనం ట్యాక్స్ కట్టే డబ్బులే. ఈ డబ్బుల్ని ప్రత్యర్థుల్ని హింసించడానికి కోసం వాడుతున్నాడు. అది ప్రజలు గమనిస్తారు, అది వేరే విషయం. సో, ఇప్పుడు హైకోర్టు ఇతని మీద అనేక కేసులు పెట్టేశారు కాబట్టి హైకోర్టుకి క్వాష్ పిటిషన్ వేశాడు పోసాని. హ్మ్. అంటే ఈ కేసులనంతా కొట్టేయమని. కొన్ని కేసులేమో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయొద్దని చెప్పండని. ఎందుకంటే ఇతను ఫస్ట్ అరెస్ట్ అయింది ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో మణి అని ఒక జనసేన నాయకుడు ఇచ్చిన కంప్లెయింట్ బేస్ చేసుకొని అరెస్ట్ అయ్యాడు. ఓకే. ఆ తర్వాత ఏం చేశారు, పాతపట్నం, సూర్యాపేట, కర్నూలు, ఆదోని, పాలకొండ, విశాఖ, పటాపురం ఇలాగ రకరకాల ఏరియాల నుంచి కేసులు పెట్టేశారు. నర్సరావుపేట నుంచి ఆల్రెడీ పీటీ వారెంట్ ఇచ్చారు. దాంట్లో కూడా ఆయనకి అరెస్ట్ చూపించారు. ఆదోనిలో కూడా అరెస్ట్‌కి ఒప్పుకున్నారు. ఆ తర్వాత నర్సరావుపేటలో కస్టడీకి కూడా పర్మిషన్ ఇచ్చేశారు. హ్మ్. దీని మీద ఇప్పుడు హైకోర్టు అనేది అడ్డుపుల్లేసింది. పాలకొండ, విశాఖ, పటాపురం ఈ మూడిట్లో కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించండి, అరెస్ట్ చేయొద్దని చెప్పింది హైకోర్టు. అలాగే విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కేసు మీద స్టే ఇచ్చింది. అలాగా మిగతా కేసులు కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఒక 5 కేసుల నుంచి 10 కేసుల వరకు ఈయనకు ఊరట అని చెప్పొచ్చు. కానీ అసలే ఊరట ఆయన బయటకు వస్తాడంటే రాడు. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ ముందు వీళ్ళేమో వీళ్ళకి ఇదే పనిగా దీనికి ఒక మెకానిజం ఏర్పాటు చేసుకున్నారు. పోసాని కృష్ణమురళి చుట్టూనే ఒక పెద్ద మెకానిజం పనిచేస్తుంది. సో, అనేక పోలీస్ స్టేషన్లు ఇదేదో అత్యవసరమైన కేసు అన్నట్టుగా నిజానికి అనేక అత్యాచార కేసులు, హత్య కేసులు, స్త్రీల మీద దాడులు వీటినేమీ పట్టించుకోవట్లేదు కానీ పోసాని కృష్ణమురళిదే దేశ ఎమర్జెన్సీ అన్నట్టుగా వాటి మీద ఒక పెద్ద మెకానిజం పనిచేస్తుంది కాబట్టి హ్మ్. ఇంకా పెట్టుకుంటూనే ఉంటారు. ప్రతిదానికి హైకోర్టుకెళ్ళాలి. హైకోర్టు ఇవన్నీ పరిశీలించి చేల్చే లోపల ఇదవుతుంది. మామూలుగా హైకోర్టు గాని, ఏ కోర్టు గాని బ్లాంకెట్ స్టే ఆర్డర్ ఇవ్వరు జనరల్‌గా. హ్మ్. అంటే ఈయన మీద 50 కేసులు పెడితే 50 కేసులను ఆపండి
లేదా ఇంకో నెక్స్ట్ కేసులో కూడా అరెస్ట్ చేయొద్దండి అని ఇవ్వడం వెరీ డిఫికల్ట్. అందువల్ల ఈ లోపల ఇతన్ని తిప్పిస్తూ ఉంటారు. అతనికి 66 ఏళ్ళు, 2 సార్లు సర్జరీలు అయింది. కాబట్టి అతన్ని ఇబ్బంది పెట్టడం అనేది వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. పోసానికి మామూలుగా యంగ్ అయితే అతను నాకేం ఇబ్బంది లేదు పెట్టుకోండి అంటాడు. అప్పుడు వీళ్ళు పెట్టలేరు. యువతలోడు ఇబ్బంది పడితేనే కదా వీళ్ళు పెట్టగలరు. ఇబ్బంది పడను అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? నాకు జైలైనా ఒకటే ఏమైనా ఒకటే అనుకుంటే ఏమి జరగదు. సో అతను ఇబ్బందులు పడుతున్నాడు కాబట్టి ఇంకా అతన్ని వేధించే కార్యక్రమం జరుగుతుంది. కానీ నాకు తెలిసి పోసానికి ఊరట అనేది ఇప్పుడిప్పుడైతే రాదు. ఏమైనా మిరకల్ జరిగి అన్ని కేసుల్లో పోసానికి రిలీఫ్ హైకోర్టు ఇస్తే తప్ప జనరల్గా అలాంటి జరగవు హైకోర్టులు. ఎందుకంటే ఇతని మీద పెట్టిన కేసులు ఏవేవి కేసులు ఇతను మెన్షన్ చేసుకుంటూ వస్తాడో ఆయా కేసుల్లో పరిశీలించి ఇస్తారు. దీనికి మళ్ళీ టైం పడుతుంది. సో అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా ఎక్కువ కేసులు, అది కూడా డిఫరెంట్ దీంట్లో తిప్పిస్తారు కదా. ఎక్కడి నుంచో ఓబులవారిపల్లి, కర్నూలు నుంచి విశాఖ వెహికల్లో తీసుకెళ్తారు. దాంట్లో ఏమి వెహికల్లో ఏసీలు ఉండవు, జీపుల్లో తీసుకెళ్తారు. ఎండాకాలం పక్కన పోలీసులు కూర్చుంటారు, ఊపిరాడదు. అలాగే అన్ని రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టడం అనేది కార్యక్రమం. అంటే మ్యాక్సిమం అతన్ని మనకిప్పుడు ఏమీ జరగదు. కాకపోతే ఇక్కడ పోసాని వైపు నుంచి నేను మొదట చెప్పినట్టుగా అతని నోటితోలే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అతనికి ఎక్కడా కూడా సింపతి లేదు. మన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అతను 100 సినిమాల పైన మాటలు రాశాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ అతను, చాలా మంచి నటుల్లో ఒకడు. అనేక క్వాలిఫికేషన్స్ అతనికి ఉన్నాయి. స్టూడెంట్ ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి, టాలెంటెడ్, నిజాయితీపరుడు, ముక్కుసూటి వ్యక్తి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కసారి మనిషికి 99 సుగుణాలు ఉండి ఒక దుర్గుణం బలమైనదిగా ఉన్నా కూడా అతను ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోతాడనే దానికి ఇది ఒక తార్కం. మరి ఇంతకంటే ఘోరమైన వాళ్ళు తెలుగుదేశంలో లేరా? ఉన్నారు. కావలి గ్రీష్మ ఫర్ ఎగ్జాంపుల్ తొడగొట్టి బండబూతులు మాట్లాడినామెకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే తెలుగుదేశంలో ఏమో బూతులు తిట్టిన వాళ్ళకి పదవులు, వైసీపీలో బూతులు తిడితే హరాస్మెంట్. ఇది రేపు రివర్స్ అవుతుంది. మళ్ళీ వైసీపీ వస్తే వైసీపీలో బూతులు తిట్టిన వాళ్ళకి పదవులు, తెలుగుదేశంలో బూతులు తిట్టిన వాళ్ళకి జైళ్ళు. అక్కడ కూడా అదే జరుగుతుంది. ఇదే జరుగుతుంది. అన్ని పార్టీల్లోనూ పోసాని కృష్ణమురళీలు ఉన్నారు. కానీ అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ పార్టీలో పదవులు అవతల వచ్చినప్పుడు ఇదన్నమాట. సో ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో పోసాని ఇప్పుడు ఇరుక్కున్నాడు. సో అతను ఆలోచించుకొని ఉండాలి. మనం ఇట్లాంటి వ్యక్తిగత దాడులు తన మీద చేసి ఉండొచ్చు. తన మీద చేశాను కాబట్టి నేను చేశాను అంటున్నాడు. తన మీద చేసినా కూడా ఓపిక ఉండడం అవసరం. వ్యక్తుల మీద దాడి చేయకుండా ఉండడం అవసరం. ఆ రకంగా రాజకీయాలు చేయాలి తప్ప నిజానికి ఈయన ప్రొఫెషనల్ రాజకీయ నాయకుడు ఒకటి కాదు. ఇతనికి నోడుదోలు తప్ప ఇతనికి ఏమి ప్రొఫెషనల్ రాజకీయాలు మాట్లాడుతున్నారంటే నాకు ఒక అర్థం ఉంది. ఇతనికి అది కూడా లేదు. లేనప్పుడు ఇతను ఎందుకు అంత ఒకరితో తీసుకొని మాట్లాడాలి? దీని నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం నోరు అదుపులో పెట్టుకోవాలి. మనం సబ్జెక్టు మాట్లాడచ్చు,